ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర పలుగుని 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. అయితే మరి కన్యారాశి వారికి ఉండే వ్యక్తిత్వం ఏంటి, వారు ఏ రంగాల్లో రాణిస్తారు, వీరి యొక్క విద్యాభ్యాసం ఎలా సాగుతుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సాధారణంగా కన్యారాశి వారికి వీరిది కూడా అంటే ఏదైతే మనకి మిథున రాశి లాగానే దిశోభావ రాశిగా కన్యారాశిని చెప్పుకోవచ్చు. అలాగే రెండింటికి కూడా అధిపతి బుధుడే అవటం అనేది కూడా ఇక్కడ చెప్పదగిన విశేషం. అయితే నిజానికి రెండింటికి కూడా బుధుడే కారకుడైనప్పటికీ అంటే రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు చాలా ఏ విషయమైనా సరే 10 మందితో టక పనిచేసుకోవటం, వాళ్ళ మనసులో ఏది కూడా పెద్దగా నిలుపుకోవాలి అనే విధానం లేకపోవటం అనేది మిథున రాశిలో ఉంటే కనుక, అందుకు భిన్నంగా కన్యారాశి అంటే సాధారణంగా కన్యారాశిలో ఉండే జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అంతరంగంలో ఉండే విషయం అనేది అంత తొందరగా బయటికి రాదు. పైకి ఏదైనప్పటికీ కూడా కొద్దిగా నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా సీరియస్నెస్ అనేది అంతగా కనపడకపోయినప్పటికీ కూడా లోపల మాత్రం నిరంతరం కూడా అది ఏదో ఒక రకమైన దాంతో నలుగుతూ ఉంటుంది వారి యొక్క మెదడంతా కూడా. సో లోపల ఎప్పుడు కూడా బర్నింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కన్యారాశిలోనే ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు కష్టమైనా సరే మరి ఏదైనా సరే సుఖమైన సంతోషమైన అన్నిటికీ కూడా ఇంచుమించుగా ఒకే రకమైన వ్యక్తీకరణతోనే ముందుకు సాగుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఎంత వయసు వచ్చినా కూడా మనకి కొంతమంది వయసు కనపడకుండా ఉండే తత్వం కూడా కన్యారాశిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా కూడా ఎంతో కొంత ఇంకా చిన్నతనంగానే చిన్నవాళ్ళలాగానే అనిపించే విధానం కొద్దిగా కన్యారాశిలో ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కన్యారాశిలో మనకి ఎవరైతే చిత్త 1, 2 పాదాల్లో జన్మించారో వారు బాగా ఎక్కువ అగ్రెసివ్గా ఉండటం అనేది ఒకటి. తర్వాత ఏదైనా సరే తులారాశిలో ఉండే 3, 4 చిత్త కన్నా కూడా కన్యారాశిలో ఉండే 1, 2 పాదాల చిత్త వాళ్ళు కొద్దిగా ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండకపోవటం అనేది, ఒక్కోసారి వారి యొక్క కోపతాపాలతో అంటే క్షణికాభ్యాసాలతో ఎక్కువగా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది, ఏదైనా సరే ధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది, ఇతరులను నమ్మి మోసపోవటం అనేది కానీ ఇలా ఎక్కువగా ఇబ్బంది పడేది మరి చిత్త 1, 2 పాదాల విషయంలో అవ్వచ్చు. హస్త నక్షత్రం అనేది మనం హస్త ప్రశస్త అంటూ ఉంటాం. సాధారణంగా గుంబన స్వభావం అనేది హస్త నక్షత్రంలో మరింత ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. కానీ హస్త నక్షత్రం వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా సరే ఉద్యోగాల కన్నా కూడా వారు స్వయం వృత్తుల్లోనే ఎక్కువగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఇతర యాక్టివిటీస్ కూడా అంటే మనం చేస్తున్న చదువు కానీ అంటే మనం నేర్చుకున్న చదువు కానీ చేస్తున్న ఉద్యోగాలతో సంబంధం లేకుండా కొంతమంది గాయకులు ఉంటారు, కొంతమంది చిత్రకారులు ఉంటారు, కొంతమంది మరి ఇంకో రకంగా నటించే వాళ్ళు ఉంటారు. ఇలా ఏదైనా సరే అదర్ యాక్టివిటీస్ అలాంటివి ఏవైనా సరే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా హస్త నక్షత్రంలో కనిపించడం అనేది అయితే ఉంటుంది. అయితే హస్త నక్షత్రం వారు ఉన్నట్టుండి కోపం వస్తుంది, ఎప్పుడో కానీ రాదు, వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువసేపు ఉండటం అనేది ఉంటుంది. ఆ వచ్చిన కాసేపు కూడా ఒక్కోసారి మాట బాగా ఎక్కువగా తోలటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉత్తర నక్షత్రం మాత్రం కొంతవరకు సంపాదనలో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఉత్తర నక్షత్రం వాళ్ళు జీవితంలో మరి మొదటి భాగం వరకు కూడా అన్ని రకాలైన ప్రతికూలతలని ఎదుర్కొని ఆ తర్వాత జీవితంలో వృద్ధికి రావటం అనేది అయితే జరుగుతుంది. హస్త నక్షత్రం వారు సాధారణంగా ఒకే రకమైన జీవితాన్ని ఎక్కువగా అనుభవించడానికి ఉంటుంది. చిత్త నక్షత్రం వారు వైవాహిక విషయంలో ఒక్కోసారి తప్పడడుగులు వేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కన్యారాశి కూడా మరి బుధుడికి సంబంధించిన ఆధిపత్యంలో ఉంటుంది కనుక మరి సప్తమాధిపతి గురుడు అవుతాడు కనుక, తర్వాత మరి ఉద్యోగకారకుడు బుధుడు అవుతాడు కనుక వీరికి ఏదైనప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్లో మరి బాగా పేరు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మరి బుధుడికి సంబంధించిన ఏదైనా సరే జర్నలిస్టులుగా కానీ న్యాయవాద వృత్తుల్లో కానీ మాటలు పాటలు రాసే రచయితలుగా రాణించడానికి కానీ, తర్వాత మరి మార్కెటింగ్ రంగంలోకి ప్రత్యక్ష లేదా పరోక్ష మార్కెటింగ్లో రాణించడానికి ఇలాంటి ఎక్కువగా మనకి
కన్యా రాశి వారికి అయితే కనుక దోహదం చేయటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఎంబీఏ చదువు అనేది కూడా వీరికి చాలా చక్కగా ఉపయోగపడే చదువుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఒక పెద్ద కీలకమైన స్థాయికి చేరుకోవటం అనేది కూడా కన్యా రాశిలోనే ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే కన్యా రాశి వారి వివాహిక విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి ఒక్కోసారి ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగి అందులో మొదట తప్పటడుగు వేసి తర్వాత మళ్ళీ సరిదిద్దుకోవడానికి రెండో వివాహం ఆ రకంగా కూడా ఉండే అవకాశాలు పరిస్థితులు కొంతవరకు కన్యా రాశిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఏదైనప్పటికీ కూడా కన్యా రాశి వారు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా శుక్రవారాలు అప్పుడప్పుడు ఏదైనా సరే గోవులకి మేత పెడుతూ ఉండటం వల్ల కూడా వీరి యొక్క అదృష్టం పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎర్రని ఎరుపు రంగుకి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. సాధారణంగా కన్యా రాశి వారికి కూడా ఆస్తమా కానీ న్యూమోనియా కానీ అలాంటివి ఏమైనా సరే కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎబ్డోమెన్ కడుపుకి సంబంధించినవి అజీర్తికి సంబంధించినవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయా ఏదైనా సరే మనం తిండి తీసుకునేప్పుడు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏవి తీసుకుంటే మంచివి అనేది మన ఒంటి తీరును బట్టి మరి ఆ రకంగా ప్రవర్తించుకోవటం అనేది అవసరం. ఆకుకూరలు వీరికి బుధుడికి సంబంధించిన కనుక ఎక్కువగా ఉపయోగపడతాయని కూడా చెప్పచ్చు. మొత్తం మీద ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వాళ్ళు కూడా అన్ని రకాల సుఖాలు అనుభవించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మళ్ళీ మరొక రాశిలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.